హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వర్ణ ఫ్రమ్ తిరుపతి. మా పాపకైతే రిజల్ట్ వచ్చి చాలా రోజులు అయింది. ఈరోజు అయితే మేము తిరుమలకి వెళ్తున్నాం అనమాట, మొక్కుబడి తీర్చుకోవడానికి. తనకైతే 10th లో 83 మార్క్స్ అయితే వచ్చేసాయి. సో మొక్కుబడి ఉంది కదా, అందుకని తిరుమలకి వెళ్ళి మొక్కుబడి తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చి గరుడ వాళ్ళది అనమాట. మేమైతే బస్లో వెళ్ళాము, ఎలక్ట్రిక్ బస్లో. ఛార్జ్ అయితే 110 రూపీస్. తిరుపతి నుంచి తిరుమలకి కన్వీనియంట్ ఉండింది, చాలా కంఫర్ట్ ఉంది జర్నీ. అయితే హ్యాపీగా వ్యూని కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. నేనైతే విండో సీట్ పక్కన అయితే కూర్చున్నాను, ఇలా వీడియోస్ అయితే తీసుకుందాం అనేసి. చాలా కూల్ ఉండే. మేమైతే నిన్న వెళ్ళాం తిరుమలకి, సర్వదర్శనంకి అయితే వెళ్ళాము. మాకైతే దర్శనానికి ఒక 6 hours వరకు అయితే పట్టింది. ఇది వచ్చి కపిల తీర్థం ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా వ్యూ, అందుకని అయితే నేనైతే వీడియో తీశాను. చాలా రోజులు అయింది రిజల్ట్ వచ్చి కూడా. ఇన్ని రోజులైతే తనకి కాలేజ్ ఉండిందనమాట, హాలిడేస్ ఇవ్వలే. అందుకని మొన్నటి నుంచి అయితే వాళ్ళకి హోమ్ సిక్ హాలిడేస్ ఉండే. అందుకని మొన్న వెళ్ళి సర్వదర్శనం టోకెన్స్ అయితే తీసుకున్నాము. టోకన్స్ కోసమే 4 hours అయితే మేమైతే క్యూలో అయితే నిలబడాల్సి వచ్చింది. తర్వాత దర్శనానికి కూడా ఒక 6 hours పట్టింది. నాకైతే నార్మల్ బస్ కన్నా కూడా ఈ ఎలక్ట్రిక్ బస్లో జర్నీ అయితే చాలా కంఫర్ట్ అనిపించింది. హ్యాపీగా వ్యూస్ అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఎంత బాగున్నాయి కొండలు అయితే, చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. మామూలు బస్ కన్నా ఈ బస్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. టికెట్ ఛార్జ్తో పోల్చుకుంటే కూడా మనకి 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంది అంతే. మేము మార్నింగ్ ఇంటి దగ్గర అయితే 9కి బయలుదేరాము. అలిపిరికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. అలిపిరి నుంచి తిరుమలకి మనకి జస్ట్ ఒక 45 minutes అయితే ఎగ్జాక్ట్లీ పట్టింది. ఇలా చూసుకుంటూ తిరుమలని హ్యాపీగా ఎక్కేసామన్నమాట, శేషాచలం కొండల్ని. అండ్ తర్వాత తిరుమలకి వెళ్ళిన తర్వాత అయితే మనకి 6 hours వరకు పట్టింది. కంపార్ట్మెంట్లో కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది. 3 hours వరకు కంపార్ట్మెంట్లోనే వెయిట్ చేసాం మనము. 3 hours ఇంకా క్యూలో నడవడానికి, ఇంకా స్వామి దర్శనం చేసుకోవడానికి అయితే పట్టింది. దర్శనం తర్వాత అయితే మేము ఇంకా షాపింగ్ కూడా చేసాము. అది కూడా నెక్స్ట్లో ఏమేమి షాపింగ్లో తీసుకున్నామని కూడా పెడతాను. అండ్ ఇంకా ఇక్కడైతే నాకు కొంచెం ఈ లోయ అనేది కనిపించింది అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దాదాపు బస్సులో వెళ్ళేటప్పుడు ఈ లోయనైతే మనం ఒక 20 minutes వరకు చూడొచ్చు, చాలా క్లియర్గా చూపించారు. అండ్ మనమైతే ఇప్పుడు తిరుమలకి చేరేసుకున్నాము. మాకైతే దర్శనం చాలా బాగా అయితే అయింది. దర్శనం తర్వాత ఏముంటుంది, లడ్లు తీసుకున్నాము, ఇంకా షాపింగ్ చేసుకున్నాము. ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది. కాళ్ళు అయితే చాలా నొప్పులు వేసాయి అనమాట. క్యూ లైన్లో నిలబడుకొని ఉన్నాం. అండ్ ముందు రోజు కూడా మనం టోకెన్స్ కట్టడానికి వెళ్ళాం కదా, మేమైతే శ్రీనివాసంలో అయితే కట్టుకున్నాం టోకెన్స్. చాలా అంటే చాలా క్యూ ఉండే. మంగళవారం తక్కువ ఉంటారు అనుకున్నాము. బాబో, ఏ రోజైనా వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే తగ్గదే ఉండదన్నమాట, రష్ అంత ఫుల్ ఉండే. ఇది ఇవాళ మన వీడియో. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీదట రోజు కూడా మన వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. బాయ్ ఫ్రెండ్స్.